హాయ్ ఎవరివన్. ఈరోజు టాపిక్ కరెంట్ అఫైర్స్పై ప్రశ్నల విశ్లేషణ. ఒక 6 క్వశ్చన్స్ మనం ఇచ్చుకుంటాం, దాని మీద అనాలిసిస్ కూడా చేస్తాము. ఇవి మరీ లేటెస్ట్ అనమాట, రాబోయే ఎగ్జామ్లో ఉండేవి కూడా. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, వింగ్ కమాండర్ దీపికా మిశ్రాకు సంబంధించి సరైన వ్యాఖ్య లేదా వ్యాఖ్యలు. ఆమె శౌర్య పథకాన్ని అందుకున్న మొదటి మహిళా భారత వైమానిక దళ అధికారిని. ఆమె పాకిస్తాన్పై చేసిన సర్జికల్ స్ట్రైక్స్లో చూపిన శౌర్యం కోసం, అంటే గ్యాలంటరీ అనమాట, వాయు సేవా పథకాన్ని అందుకున్నారు. ఓన్లీ 1 కరెక్టా, 2 కరెక్టా, 2 కరెక్టా, 2 రాంగా, అది మీరు చెప్పాల్సి ఉంటుంది. మీకు ఒక 10 సెకండ్స్ టు 20 సెకండ్స్ ఇస్తాం. మీకు జనవరి 29 నుంచి సిరీస్ యాప్లో, నా యాప్ ఉంది కదా, ఆ యాప్లో మీకు ఫ్రీ లైవ్ టెస్టులు ఉంటాయి, మార్క్ టెస్టులు. ఒక 10 to 15 మార్క్ టెస్టులు పెడతాం. సో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఓకే, వింగ్ కమాండర్ దీపికా మిశ్రాకి సంబంధించి సరైన వ్యాఖ్య ఏది అంటే, ఫస్ట్ సెంటెన్స్ కరెక్ట్. సో ఏదైతే ఏ ఉందో ఇది రైట్ అనమాట. ఆమె గ్యాలంటరీ, శౌర్య పథకం అంటే గ్యాలంటరీ అవార్డ్స్ అంటారు ఇంగ్లీష్లో, అది అందుకున్న మొట్టమొదటి భారత వైమానిక దళ అధికారిని. అయితే రెండో స్టేట్మెంట్ రాంగ్. ఆవిడ సర్జికల్ స్ట్రైక్స్లో చూపించిన శౌర్యం కోసం ఇవ్వలేదండి. ఆవిడ ఉత్తర మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చాయి 2021లో. వచ్చినప్పుడు ఈవిడికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సివ్ ఫోర్స్ కింద ఈవిడ్ని ఎన్డీఆర్ఎఫ్ ఉంటుంది కదా, ఎన్డీఆర్ఎఫ్ తరఫున ఈవిడికి అప్పచెప్పారండి బాధ్యతలు. ఈవిడ ఆ ప్రాంతానికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి. తన టీంను పట్టుకొని కొంతమంది రక్షించారు. దాంతోపాటు ఒక దగ్గర అసలు ఈవినింగ్ అయిపోయి కనబడడం లేదు, ఒక మేడ మీద ఇంచుమించు 47 మంది ప్రజలు ఉన్నారనమాట. నీళ్లు నిండా వచ్చేసాయి. చాలా ప్రమాదం అయినప్పటికీ ఆవిడ దగ్గరుండి దిగి ఒక 47 మెంబర్స్ని, అంటే ప్రజల్ని రక్షించింది. దానికి గాను ఈవిడికి శౌర్య పతాకం వచ్చింది. ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి నుండి అవార్డు పొందారు. ఓకే, సిఎస్సి వార్షిక గ్రీన్ స్కూల్ అవార్డు ప్రకారం ఉత్తమ గ్రీన్ స్టేట్గా ఏ రాష్ట్రం గుర్తించబడింది? బెస్ట్ గ్రీన్ స్టేట్ అవార్డు గ్రీన్ స్టేట్గా ఏ రాష్ట్రం గుర్తించబడింది? కర్ణాటక, అస్సామా, వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్? ద ఆన్సర్ ఈస్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్కి ఉత్తమ గ్రీన్ స్టేట్ అవార్డు వచ్చిందండి. ఏంటి గ్రీన్ స్టేట్ అంటే, ఎన్ఎస్సి చెప్పాం కదా, సిఎస్సి అని, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, సిఎస్సి. ఇది వార్షిక గ్రీన్ స్కూల్ అవార్డులను ప్రకటించింది. ఎవరైతే పాఠశాలలు, క్యాంపస్ల్లో ఎవరైతే రీసోర్స్ మేనేజ్మెంట్ చేస్తారో, ఎవరైతే పర్యావరణ అనుకూల పద్ధతులు బాగా చేస్తారో ఆడిట్ చేసి వాళ్ళకి అవార్డులు ఇస్తారనమాట. మొత్తంగా హిమాచల్ ప్రదేశ్కి ఉత్తమ హరిత రాష్ట్రంగా, అంటే బెస్ట్ గ్రీన్ స్టేట్గా ఇది గుర్తించింది సిఎస్ఈ. సో ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే, ఇంకా ఉన్న క్వశ్చన్స్ నచ్చితే మీరు లైక్ చేయండి. అజయ్ బంగా, ఈ క్వశ్చన్ రావచ్చు. అజయ్ బంగాకు సంబంధించి కింది వాటిలో సరికాని వ్యాఖ్య లేదా వ్యాఖ్యలు. అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహించడానికి తమ దేశం నామినేట్ చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది, ఒకటో స్టేట్మెంట్. అతను మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్గా అంటే సిఇఓగా 2016లో పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాం. ఓకే, ఇందులో సరికాని వ్యాఖ్యలు అన్నాడు. ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు క్వశ్చన్లో నాట్ అని ఉందేమో చూసుకోండి, అది చాలా ప్రమాదకరమైన పదం. మనం అది సరైనదేమో అనుకుని పెట్టేస్తాం. ఇక్కడ నేను సరి కానీ ఇచ్చాను, అండర్లైన్ కూడా చేశాను. సో 1 కరెక్టా, 2 కరెక్టా, 2 కరెక్టా అంటే ఆన్సర్ సరికాని వ్యాఖ్యలు. 1 కరెక్ట్ కాదా, 2 కరెక్ట్ కాదా, 2 కరెక్ట్ కాదా? సో 2 సరైనవా? ఇక్కడ 1వ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. 1వ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ నాయకత్వం వహించడం వరకు ఓకే, కానీ నామినేట్ చేసింది భారత ప్రభుత్వం కాదు, జో బైడెన్. అమెరికా ప్రభుత్వం ప్రకటించిందండి అజయ్ బంగాని. ఆయనకు 63 ఏళ్ళు. ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాడు ఆయన. సో ప్రపంచ బ్యాంక్ నాయకత్వం వహించడానికి తమ దేశం నామినేట్ చేస్తుందని యుఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. 2016లో ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చింది, అంతవరకు కరెక్టే. సో ఆయన సెంట్రల్ అమెరికా పార్ట్నర్షిప్ కో చైర్మన్గా పనిచేశాడు.
అలాగే త్రైపాక్షిక కమిషన్ మెంబరు, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం వ్యవస్థాపక ధర్మకర్త, ఇన్ని ఉన్నాయి ఆయనకి. ఓకే. 2023 సంవత్సరానికి గాను గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఇటీవల ఏ దేశ గవర్నర్కు ప్రదానం చేశారు? సింగపూర్, భారతదేశం, జపాన్, యునైటెడ్ కింగ్డమ్. ఏ దేశపు గవర్నర్కి 2023 సంవత్సరానికి గాను గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది? అంటే ఆన్సర్ ఈజ్, మీలో చాలామంది ఇప్పటికి పెట్టేసి ఉంటారు, భారతదేశం, ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ఆర్బీఐ గవర్నర్ ఉన్నారు కదండి, ఆయన శక్తికాంత్ దాస్కి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023 గాని వచ్చింది. అయితే దేనికి వచ్చింది అనేది కూడా క్వశ్చన్ అవుతుంది, స్టేట్మెంట్లు అడగవచ్చు. కోవిడ్-19 అండ్ ఉక్రెయిన్ యుద్ధ సమయంలో క్యాపిటల్ మార్కెట్ నడిపించడంలో ఈయన మంచి పాత్ర పోషించారని ఆయనకి ఈ అవార్డు వచ్చింది, గవర్నర్ ఆఫ్ ద ఇయర్. ఇటీవల మరణించిన రుయిచి సకామోటో ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి? రుయిచి సకామోటో వ్యాపారం, క్రీడలు, కళలు, రాజకీయాలు. రుయిచి సకామోటో చెప్పేస్తున్నాను ఆన్సర్, కళలు, ఆర్ట్స్ అన్నమాట. ఆర్ట్స్కి సంబంధించిన పర్సన్. అసలు ఆడో మగ కూడా మనకు తెలియదు. 71 ఏళ్ల జపనీస్ సంగీతకారుడు, నటుడు. ఆయన రీసెంట్గా చనిపోయారు. మంచి పేరున్న పర్సన్. అతను పాడతాడు, మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు, నటిస్తాడు. రకరకాల స్టైల్స్ని ఫాలో అయిన వ్యక్తి. ఆస్కార్ విజేత. జపనీస్ పాప్కి ఈయన గైడ్, మార్గదర్శకుడు. చాలా ఉన్నాయి కాబట్టి ఈయన ఫేమస్ పర్సన్, రుచి సకామోటో. 6th క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. అండమాన్ నికోబార్లో 21 దీవులకు ప్రధాని మోదీ ఏ అవార్డు గ్రహీతల పేర్లను పెట్టనున్నారు? భారతరత్న అవార్డు పేర్ల 21 దీవులకు పేర్లు పెడుతున్నారంట. పద్మవిభూషణ, పద్మభూషణ, పరమవీర్ చక్ర. ఆన్సర్ ఈజ్ పరమవీర చక్ర. పరమవీర చక్ర ఏదైతే ఉన్నాయో అంటే వాళ్ళు రియల్ లైఫ్ హీరోస్, వాళ్ళు నిజ జీవితంలో హీరోలు. వాళ్ళ పేర్లు గుర్తింపు ఉండడానికి, వాళ్ళ పేర్లు లైఫ్ లాంగ్ గుర్తుండడానికి కోసం అండమాన్ నికోబార్లో ఒక 21 దీవులకి వీళ్ళ పేర్లు ఆల్రెడీ పెడుతున్నారు. సో ఇది దేని సందర్భంగా పెడుతున్నారు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయింది కదండి, పరాక్రమ దివస్ మొన్న అయింది కదా. సో ఆ సందర్భంగా ఈ చర్య తీసుకున్నారు. ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్ దీవుల్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు, అంటే జపాన్ ఆక్యుపై చేసుకొని ఆయనకి ఇచ్చేశారనమాట. ఆయన స్వరాజ్య షహీద్ అని పేర్లు పెట్టాడు ఆ దీవులకి. సో స్వరాజ్య అని పేరు పెట్టాడు ఆ ఐలాండ్కి. సో ఆయన బర్త్డే సందర్భంగా ఈ జాతీయ కార్యక్రమం నిర్వహించబడింది. ఓకేనండి, ఇది మన వ్యవహారం. కీ కూడా పెట్టాను. ఇది మీకు పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాప్ అండ్ పీడిఎఫ్, అది మీరు చూడొచ్చు. ఓకే.